హాయ్ అండి. దీన్నైతే కట్టుచారు అంటారు. దీన్ని ఎక్కువ ఎప్పుడు చేసుకుంటారంటే పోలేలకు అని పప్పుని ఉడకబెడతాం కదా, శనగపప్పుని అప్పుడు ఎక్కువ చేసుకుంటారు అన్నట్టు. ఆ శనగపప్పు ఉడికిన తర్వాత అందులో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో ఈ కర్రీ చేసుకుంటారు. కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఆ పప్పును కూడా కొంచెం అలా కలుపుకుంటే చిక్కగా అవుతుంది. దీన్ని ఎట్లా చేసుకుంటారంటే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఉల్లిగడ్డ, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఇవి వేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత కల్యామాకు, పసుపు వేసుకొని చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత కారము, ఉల్లిగడ్డని కొంచెం వేయించి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. కుడక పొడి, ఉల్లిగడ్డని మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, ఇంకా ఏదన్నా ఉంటే గరం మసాలా పొడి వేసుకొని చారుని మరగనిచ్చిన తర్వాత శనగపప్పు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు, ఆ పప్పు కొంచెం మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. కలిపేసుకొని వేసుకున్న తర్వాత మనకు కూర చిక్కగా అనిపిస్తే అందులో ఇంకో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఆ కూరకు తగ్గట్టుగా అందులో సాల్ట్ వేసేసుకోవాలి. మంచిగా మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకొని దించేసుకోవాలి.